హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతి వ్లాగ్స్. ఇవాళ డిసెంబర్ 25 మా గురువుగారి బర్త్డే. డిసెంబర్ 25 పుట్టడము మాకు ఒక పాజిటివ్. ఎందుకంటే హాలిడేస్ టైం ఎవ్రీ ఇయర్ బర్త్డేకు గురూజీ బర్త్డేకు వెళ్ళొచ్చు. సో అది ఒక బెనిఫిట్ మాకు. మా హాలిడేస్ వస్తాయి కదా. ఇంకోటి ఏంటంటే మా గురువు గారికి జీసస్ అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. ఇంకా అది ఏంటంటే గురూజీ దగ్గర ఒకటి జీసస్ది ఒక మూర్తి ఉండేది, అంటే శిలువ మీద జీసస్ ఉండేది. గురూజీ శరీరం వదిలే ముందు అది ఎట్లా సాయిబాబా శరీరము వదిలే ముందు ఇటుక రాయి పగిలిపోయిందో అలా అది 2 ముక్కలైంది. తర్వాత ఎవరైతే ఆ రూమ్ ఇన్ఛార్జిగా ఉంటాడో ఆ అబ్బాయి దాన్ని రీసెంట్గా 2 ఏళ్ల క్రిందట పోయినప్పుడు ఎక్కడ అది అంటే ఎవ్రీ ఇయర్ మేము అది అడిగి చూపించుకొని వస్తాం. మాకు స్పెషల్ దర్శనం ఉంటుంది. గురూజీ లోపలి రూమ్ అనమాట, బయట అందరు చూసే రూమ్ కాకుండా. సో తాళం తీసి మాకు చూపిస్తారనమాట. అప్పుడు దాన్ని అంటించి గురూజీ రూమ్లో మళ్ళీ వాళ్ళకు హ్యాంగ్ చేశారు. అది మాకు ఒక సంతోషకరమైన విషయం. ఏంటంటే మా గురూజీకి జీసస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకని మీకు ఇది షేర్ చేస్తున్నాను. మా గురువుగారు పూజించేది మా కాళీని, రామకృష్ణ పరమహంస, వివేకానంద, శారదామాత వీళ్ళను. తర్వాత మనం ఏదైనా ప్రాబ్లం చెప్తే ఆయన చెప్పేది ఏంటంటే శివ పూజ చేయి అంటారు. ఏ దానికైనా మ్యాక్సిమం శివ పూజ చేయమని చెప్తారు. పెళ్ళిగా ఇది పిల్లలు పుట్టలేదని అడిగినప్పుడు శివ పూజ చేయమంటారు. శివుడు బోలాశంకరుడు కదండి, అడిగిన వెంటనే అన్నీ మనకు తొందరగా ఇస్తారు. సో అలా నేను కూడా శివ పూజ చేస్తానని మీకు చెప్పాను, సంవత్సరం చేశాను. గురూజీ శరీరం వదిలింది 1999లో. 97లో నా పెళ్ళయింది. 99 నవంబర్ 27 శరీరం వదిలేశారు. అప్పుడు అందరం ఫ్లైట్లో వెళ్ళి అక్కడికి అందరూ 2 days ఉండి రిటర్న్ వచ్చేసారు. నేను మాత్రం ఈరోజు గురూజీ అంటే ఇప్పుడు గురూజీ శరీరం వదిలి 99లో కదా, దాదాపు 25 ఏళ్ళు అయిపోయింది గురూజీ శరీరం వదిలేసి. సో అప్పుడు నేను నా బర్త్డే రోజు నేను అక్కడే ఉంటాను అనమాట. నేను మళ్ళీ గురూజీ బర్త్డే అయిపోయి మా ఆయన వచ్చాక అప్పుడు వచ్చాను. అంతవరకు 1 month ఉన్నా. మళ్ళీ ఆశ్రమంలో ఉంటానో ఉండనో, ఇంకా గురూజీ శరీరం వదిలేసాక ఆ వాతావరణం ఎలా ఉంటుందో తెలియదు కదా. సో పెద్దవాళ్ళతో పాటు పెళ్ళైనాక కూడా నాకు మా ఆయన పర్మిషన్ ఇచ్చాడు అక్కడ ఉండడానికి. అందరికీ అలాంటి అవకాశం ఉండదు కదా, నాకుంది. సో 1 month అక్కడే ఉన్నాను అనమాట. నా బర్త్డే వచ్చింది అప్పుడు కరెక్ట్గా గురూజీకి నాకు 1 week డిఫరెన్స్. అదే బుధవారం, ఈరోజు లాస్ట్ బుధవారం నా బర్త్డే 18th డిసెంబర్ 18th. సో మా గురువు శిష్యులు నాకు అంత బాధలో కూడా నాకు పాయసం చేశారండి. నా కోసం సపరేట్గా బర్త్డే అనేసి పాయసం చేశారు. ఆ తర్వాత ఆ రోజు గురూజీది 100 రూపాయలు నాకు ఇచ్చారండి. అది ఇప్పటికి ఉంది. అది ఎప్పుడు చూసుకున్నా నాకు ఆ మెమరీ మర్చిపోలేను అనమాట. నేను ఎంత గర్వంగా మేము చెప్పుకోగలమంటే మా గురూజీ శిష్యులం అందరము కూడా మీరు సాయిబాబా స్టోరీస్ వింటూ ఒకప్పుడు లక్ష్మీబాయి, శ్యామ వీళ్ళంతా గొప్ప భక్తులంట అని ఎలా చెప్పుకుంటారు. భవిష్యత్తులో మా పేరెంట్స్ కూడా అలా లిస్టులోకి వెళ్ళిపోతారు. ఈ ఆశ్రమంలో వాళ్ళ పిల్లలుగా మేము గుర్తించబడుతున్నాం. ఇప్పుడు మాకు మా పేరెంట్స్ ఏదన్నా మాకు ఇచ్చారు అంటే మా గురువు గారినండి. మా పేరెంట్స్తో మేము ఇప్పుడు ప్రజెంట్ టచ్లో లేము, కానీ వాళ్ళు ఇచ్చిన ప్రేమ ఏంటి అంటే ఆశ్రమం మాకు ఒక పెద్ద కుటుంబం ఇచ్చారు. అక్కడ ఎంటర్ అవుతానే ఇంకా ఆ ప్రేమ మీకు చెప్పలేనిది. వాళ్ళు చూపించే ప్రేమ ఎంత ప్రేమ చూపిస్తారంటే ఇంకా అసలు ప్రపంచంలో ఎక్కడ దక్కదండి వాళ్ళు చూపించే ప్రేమ. నా పిల్లలు కూడా, నా చిన్నది మా ఆయన పోయినారు, నా పిల్లలు కూడా ఎంత ఎంజాయ్ చేస్తారంటే అడుగుతుంటారు వాళ్ళు, అమ్మ నీలాగే మాకు కూడా ఆశ్రమం అంటే ఇష్టమైపోయింది, మాకు ఇష్టమైపోయింది అని వాళ్ళు ఎప్పుడు చెప్తుంటే నాకు ఆనందం వేస్తుంది. ఎందుకంటే మా పేరెంట్స్ మాకు అలవాటు చేయటం వల్ల మాకు ఆశ్రమం అంటే ఇష్టం ఏర్పడింది. మా ఆయన కూడా అంతే ఇష్టంగా అల్లుడని చూస్తారు ఆశ్రమానికి. ఆశ్రమంలో ఎట్లా అంటే మమ్మల్ని అంతా కూతురులాగా చూస్తారు కదా, దమాద్ అంటారు అనమాట. అల్లుడు జమాయి బాబు అంటారు బెంగాల్లో, జమాయి బాబు అని. ఇప్పుడు కూడా మా ఆయన మా చిన్నది చెప్తున్నారు, అమ్మ నిన్ను కలవరిస్తూనే ఉన్నారు. నన్నే కాదండి, అందరి భక్తుల్ని కలవరిస్తారు. నేను రెగ్యులర్గా వెళ్తున్నా, చిన్నప్పటి నుండి వెళ్తున్నా. కొంచెం నేను ఎక్కువ వెళ్ళటం వల్ల అందరికీ క్లోజు. మనం టచ్లో ఉంటేనే అందరికీ క్లోజ్ అవుతాము, లేకపోతే క్లోజ్ అవ్వము. అది ప్రౌడ్గా చెప్పట్లేదు. సౌత్ నుండి మెయిన్ ఆశ్రమానికి పోతున్న
వాళ్ళు పాత భక్తులలో ఎవరైనా ఉన్నారంటే నేను, మా ఆయన, నా 2 పిల్లలు, ఈ నలుగురమే. సౌత్లో ఒకప్పుడు చాలామంది ఉండ్రి. గురూజీ శరీరం వదిలేసినాక ఏమైందంటే 2 గ్రూపులుగా విడిపోయినారు. నేను ఒక గ్రూప్లో ఉంటే నాకు దానికంటే ఇదే కరెక్ట్ అనిపించి నేను ఇటు వచ్చాను. ప్రతి చోట ఒక మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. వాళ్ళకు ఏ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కానీ మనం అది పట్టుకొని ఉండకూడదు. బట్ ఈ ఆశ్రమానికి మా పాత శిష్యులు ఎవ్వరు రావట్లేదని చాలా ఫీల్ అయ్యి ఒకరోజు ఏడ్చాను గురూజీ దగ్గర కూర్చొని స్టార్టింగ్లో. ఏమని, గురూజీ నీ పాత భక్తులు సౌత్లో ఎవరున్నారో అందరూ మన ఆశ్రమానికి రావాలి, మేమందరం మళ్ళీ కలిసి ఉండాలి అని. చాలామంది వెళ్ళిపోయినారండి. గురూజీ శరీరం వదిలేశాక చాలామంది వెళ్ళిపోయినారు ఆశ్రమం వదిలి. కొందరే ఉన్నారనమాట. అంటే కొందరంటే అప్పుడు మేము ఎంత గొప్ప గొప్ప వాళ్ళు అనుకునే వాళ్ళంతా కూడా చాలామంది వెళ్ళిపోయినారు, కనపడట్లేదు భక్తులు కానీ శిష్యులు కానీ. ఒకరు చెప్పారు, గురూజీ శిష్యుల్లోనే నాకు కరెక్ట్గా క్లారిటీ లేదు చెప్పిన పర్సను, ఏమన్నారంటే తప్పు పని చేసే వాళ్ళకి ఎవ్వరికి కూడా ఈ బోనోగ్రామ్లో స్థానం ఉండదు అని చెప్పారనమాట. ఇప్పుడు స్థానం ఉండదంటే రాని వాళ్ళంతా తప్పు పని చేసినట్టు కాదు నేను చెప్పేది. అప్పుడు నేనేమనుకున్నా, ఇప్పుడు నేను వెళ్తున్నాను అంటే తప్పు పని చేయట్లేదు అని కాదు, వాళ్ళన్న మాట చెప్తున్నాను, ఇక్కడ స్థానం లేదు అనేసి. సో నేను గర్వంగా చెప్పుకోగలను, మెయిన్ ఆశ్రమానికే నేను వెళ్తున్నాను అనేసి. 2 భాగాలు అయిపోయినాయి. బట్ నా పిల్లలకు ఆ మెయిన్ ఆశ్రమం లైఫ్ ఇవ్వటానికే, నాకు ఆశ్రమానికి దగ్గర చేయటానికే నేను ఇంకో గ్రూప్ను వదిలేసాను అనుకుంటా. ఎందుకంటే అండి, నా పిల్లలకు మా పేరెంట్స్ ఎలా అందించారో నేను అదే ప్రేమ ఆశ్రమం నుండి వాళ్లకు లభించి. ఇప్పుడు పోతే నా పెద్ద పాప పేరు అడుగుతున్నారు చిన్నదాన్ని కలిసినప్పుడంతా. మా ఆయనను నన్ను అడుగుతున్నారు. ఎవరో అన్నారు మాతో పాటు మీరెట్ వాళ్ళు కూడా వెళ్ళారనమాట. అంటే మాకంటే ముందు వెళ్ళారు. వాళ్ళు అన్నారంట, ఏమని, గోపాల్ను గుర్తించాలంటే వసుమతి హస్బెండ్ అని గుర్తిస్తున్నారు, చిన్నదాన్ని నిహారిక చెల్లి అని గుర్తిస్తున్నారు. ఇలా ఒకప్పుడు మా నాన్న అల్లుడిగా మా ఆయన గుర్తింపబడేవాడండి. ఇప్పుడు ఏంటంటే మా ఆయనను డైరెక్ట్గా ఆశ్రమంలో వసుమతి హస్బెండ్గా అలా గుర్తిస్తున్నారు. టోటల్గా మా ఆయనకంటే ఒక సిగ్నిఫికేషన్ లేదని వాళ్ళే నవ్వుకుంటున్నారు. ఇప్పుడు కట్టుకున్న ఈ చీర మా చిన్న పాప ఫ్రెండ్ వాళ్ళ అమ్మ పంపించిందండి. వాళ్ళది కూడా కలకట్టానే. అప్పుడు వాళ్ళ పాప ఎప్పుడు మా ఇంటికి వచ్చి ఉంటుంటుంది కదా, సో ఆమె గిఫ్ట్గా పంపించింది. ఇంకా వంటామ లేదు కదండి, నేను కిందికి ఎలా వంగి పని చేసుకుంటున్నానంటే మోకాళ్ళు వంచుతాను, లేదంటే స్టూల్లో కూర్చొని ఏదన్నా గిన్నె తీసుకుంటాను. పాప అందుబాటులో అంటే పాప వచ్చి అన్నీ ఇస్తుంది. టీ తాగకముందే లిప్స్టిక్ పూసుకున్నానని టీ తాగడం కోసం మళ్ళీ తుడిపేసుకున్నా. ఇంకా బాస్మతి రైస్ పాలేసి ఇలా నేను పాయసం చేసుకున్నానండి. ఇంకా వంట అవడం తీసేసాను కదా, చిన్నగా చేసుకుంటున్నాం. మా పన్నామ ఇందాక బెల్ చూశారు కదా వచ్చింది, ఆమెను కూడా బాగా క్లాస్ పీకాను. ఏం బెదిరిస్తున్నారు మీరంతా, మీరు లేకుంటే మాకు లైఫ్ లేదని, మీరు ఎవ్వరు రాకపోయినా పర్వాలా మేము చేసుకోగలము. ఏం 10కి వచ్చిందండి, 10:15కి వచ్చింది. పనికి ఎవరన్నా 10:15కి వస్తారా అండి? 9కి వచ్చే ఆమె 9 నుండి 9:30 పెట్టిన టైము. ఇంకా వాళ్ళ సుత్తంటే వదిలేయండి, నేనే వంట చేసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నాండి. ఫుడ్ స్లోగా చేసుకుంటున్నాను, ఎంతైతే అంత ఒకటే రకం చేసుకొని తింటున్నాం అన్నమాట. ఇంకా టీ తాగేసి ఈ పాయసం ఒకవైపు ఉడకబెడుతూ ఇంకా ఇడ్లీ పప్పుల చట్నీ చేసుకున్నా. ఇంకా ఇడ్లీ ఆల్రెడీ పాత వంట ఆమె రుబ్బిచ్చిపోయింది కదా. ఇంకా ఏం చేశానంటే ఒక పాత్ర అంతా పెట్టేసిన పొద్దున్నే, ఇంకా చట్నీ కూడా చేసేసాను. నేను పెద్ద పాప ఏం చేసినామంటే పూజ అయినాక డైరెక్ట్ ఇడ్లీ తినేసినాము. ఒకసారి నా ఫ్రెండ్ నాకు పలకరించనీక ఫోన్ చేసిందండి, ఎట్లా ఉంది హెల్త్ అనేసి. అప్పుడు తను చెప్పింది, నాకైతే 2 వీక్స్ తర్వాతనే నేను ఆపరేషన్ తర్వాత ఇంకా అన్ని పనులు చేసుకుంటున్నాను, నాకు చేసేవాళ్ళు లేక ఇంకా బ్రదర్ ఇంట్లో ఒక 2 వీక్స్ ఉన్నాను, వచ్చేసినాను. అరే ఎలా వంగకూడదు కదా, ఎలా చేసుకున్నావు అంటే ఇంకేం చేయాలి ఇష్టం. నేనన్నా నన్ను కూడా డాక్టర్ పని చేసుకోమనింది, కానీ వంగకుండా కింద ప్లేట్ తీయద్దు అనింది. ఇంకా ఎలా చేయాలి, కింద గిన్నెలు ఉంటాయి, ప్లేట్లు ఉంటాయి, ఏదో ఒకటి వంగి తీసుకోవాల్సి వస్తాయి కదా, ఎక్కువ కూడా గిన్నెలు కిందనే ఉంటాయి కదా అంటే, అప్పుడు ఏమన్నదంటే ఇంకా స్టూల్ పెట్టుకొని కూర్చొని చేసుకునేదాన్ని కిందికని. ఆ ఐడియా వల్ల నేను కొంచెం పని చేసుకోవటానికి
ఇబ్బంది పడకుండా నా ఫ్రెండ్ ఇచ్చిన సజెషన్కి ఇలా కూర్చోకుండా స్టూల్ మీద కూర్చున్నట్టు పెట్టుకొని అన్ని పనులు చేసుకుంటున్నానండి. ఇంకా పిల్లల మీద ఎంతకని డిపెండ్ అవ్వాలి, అందరికీ జరగదు కదా. మా పిల్లలకి అర్థం కావట్లేదు, చేయొద్దు అంటారు, పనులన్నీ అట్లా పోస్ట్ పోన్ అయిపోతుంటాయి. ఇంకా వాళ్ళకు నాకు రోజు ఏదో ఒక గొడవ అవుతుంది, చేయొద్దని వాళ్ళు, మీరు చేయకుండా ఉంటే పని పెరిగిపోతుంది అని నేను, ఇంకా వంటామలాగా చేయగలను నేను కూడా అనేసి సింపుల్గా ఇడ్లీ తిన్నామండి. మధ్యాహ్నము సాయంత్రము బెంగాలీ వాళ్ళకి కిచిడి చేసుకున్నాము, మసాలా పొరుగులు చేసినాను. పని ఉంటుందండి, పని లేకుండా ఉండదు ఎవరికైనా. కాకపోతే అండి పెయిన్ వస్తుంది అనమాట ఎక్కువసేపు నిలబడితే. ఎప్పుడైతే ఇంకా పెయిన్ అనిపిస్తుందో అప్పుడు పోయి కూర్చుంటాను. నేను తెలుగు డాక్టర్ల వీడియోలు విన్నాను. ఇంకా వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు నొప్పి చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి, 3 కిలోల నుండి 4 కిలోలు వరకు బరువు ఎత్తచ్చని. కానీ నేను అంత ఎత్తటం లేదు, వాళ్ళు చెప్పినారు కదా అని లైట్గా వంగితే అప్పుడప్పుడు వంగకుండా ఏం పోవట్లేదు, సడన్గా అలవాట్లు వచ్చేస్తుంది కదా. కానీ జాగ్రత్తగా ఉంటున్నాను. ఇంకా నాకైతే అప్పుడు ఆపరేషన్ మహారాజ్ వాళ్ళు ఫోన్ చేసేటం అనమాట. ఆశ్రమంకి మాకు ఏది ఉన్నా కానీ వాళ్ళకే ఫోన్ చేసి చెప్తాము. అప్పుడు మహారాజు ఒకటే అన్నారు, ఆపరేషన్ చేసుకున్నాక ఇక్కడికి ఆశ్రమానికి వచ్చి రెస్ట్ తీసుకొని. చాలా ఆనందం అనిపించింది. అక్కడికి వెళ్తేనే నాకు రెస్ట్ ఉంటుంది అనుకున్నా. కానీ మా డాక్టర్ ఉన్నారే, అసలు నువ్వు 2 నెలల వరకు కదలకూడదు అని చెప్తే ఇంకా అందుకనేసి పోలేదండి. ఈ కొబ్బరికాయ కొత్తది కొట్టి చేస్తున్నావు, ఆల్రెడీ పూజకు కొట్టినవి వాడనండి. గురూజీ బర్త్డే రోజు చట్నీ కోసం మా అమ్మ అట్లే అలవాటు చేసింది. సో నాకు ఎక్కువ అమ్మ హ్యాబిట్సే ఎక్కువ ఉన్నాయన్నమాట పనితనంలో. గురూజీకి కొత్తగా ఫ్రెష్గా కొబ్బరి కొట్టి ఇలా చేస్తుంది. ఇంట్లో కూడా పండగ మామూలుగా గురూజీ వచ్చినప్పుడు మామూలు చట్నీ పెట్టేస్తారు, కానీ ఇట్లా పూజ టైం కదా, మరి నాకు తెలియదు అప్పుడు మా అమ్మ ఎట్లా పెట్టేదో. మా ఇంటికి మా గురూజీ 3 years once 15 days ఉండేవాళ్ళు. సో ముందు గురూజీకి సేవలు అక్క చేస్తూ ఉండే. అక్క పెళ్ళి తర్వాత నేను సేవలు అంటే బట్టలు పిండటం, గురూజీ శిష్యులు ఎవరున్న వాళ్ళ ఐరన్ చేయటము, వాళ్ళ బ్రష్ పేస్ట్ అన్ని స్నానానికి పోయే ముందు అన్నీ తెచ్చి పెట్టడం, అలా మొత్తము నేను ఎప్పుడు సంతోషపడేదాన్ని. 10th class తర్వాత నేను ఇంట్లోనే ఉన్నాను, గురూజీ వాళ్ళ సేవలు చేసుకునే అదృష్టం నాకు కలిగింది అని. గురూజీ ఆశీర్వాదాలు, గురూజీ శిష్యుల ఆశీర్వాదాలు నాకు ఒక మంచి పేరు అండి. బెంగాల్లో ఇప్పటికి కూడా నన్ను ఎందుకు ఇష్టపడతారు అంటే, గురూజీ శిష్యులకు నేను చేసిన సేవ అందరికీ తెలుసు అనమాట. గురూజీ ఆశ్రమంలో కూడా నన్నే అడిగి నేను ఉన్నన్ని రోజులు టీ తీసుకురాపని అడుగుతారు. ఇంకా లీటర్లు టీ చేసిందానండి నేను గురూజీ శిష్యులు వస్తున్నప్పుడు. గురూజీ రాత్రి 12 తర్వాత ఇంకా లాస్ట్ టీ ఇచ్చి నేను నిద్రపోతుంటే, అంతవరకు మేలుకుంటుంటే. పెద్దవాళ్ళందరూ నిద్రపోయినా 15 days ఉంటారండి. ఎవ్రీ 3 years once వచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లో 15 days ఉంటారు. ఇంకా అప్పుడు భక్తులు ఎవరు పిలుస్తుంటే వాళ్ళ ఇళ్ళకు 3 రోజులు పోయి వస్తారనమాట. బట్ మా ఇల్లు ఏమనేవాళ్ళంటే, ఇది నా సొంతం ఇల్లు అని అనేవాళ్ళు అనమాట. ఇంకా మా ఇంట్లో అయితే పైన గురూజీకి ఒక స్పెషల్ రూమ్ కట్టినారు, అక్కడే గురూజీ ఉండేవాళ్ళు. ఇంకా డివోషన్లోనే చూడండి చిన్నప్పుడంతా మ్యాక్సిమము మా లైఫ్ అంతా గురూజీ ఆశ్రమంతోనే గడిచిపోయింది. ఇప్పుడు అందుకే నాకు ఎక్కువ అంత అఫెక్షన్ అనమాట. మా పిల్లలు అడుగుతారు ఇప్పటికి, నువ్వు కూడా మమ్మల్ని అలాగే ఆశ్రమానికే ఇష్టపడేలాగా పెంచినావమ్మా, అంటే ఊరికేదో పోయినామా ఆశ్రమానికి పేరెంట్స్ వల్ల వచ్చినామా అన్నట్టు లేకుండా నాకు కూడా అదే భక్తి వచ్చింది మా ఇద్దరికి అని వాళ్ళే మాట్లాడుతుంటారండి మా పిల్లలు. యాక్చువల్గా మాకంతా నా అదృష్టం ఏంటంటే అండి, పెళ్ళైనాక అత్తగారింట్లో కాదు కదా, మా ఆయన కదా నేను ఇక్కడ ఉండింది. చాలా అబ్జెక్షన్ అంటూ ఏమీ లేదండి. నా కజిన్స్ అందరికీ ఉండేది, అంటే గురూజీ ఫోటో వాళ్ళ అత్తగారింటి జాయింట్ ఫ్యామిలీలలో అట్లా పెట్టుకోకూడదని. నేను సింగిల్ ఫ్యామిలీ అవ్వటం వల్ల మొత్తం నాకు కోరుకున్నాను కూడా అండి. పెళ్ళైనాక కూడా నేను గురూజీని యాజ్ ఇట్ ఈజ్గా పూజించాలని కోరుకున్నాను. అలాంటి హస్బెండ్నే నాకు కావాలి గురూజీ అని కోరుకున్నా. ఈరోజు కూడా ఒకటే కోరుకున్నా, నాలాగే నా పిల్లలు కూడా మిమ్మల్ని ఆరాధిస్తున్నారు, నాకు ఒక మిమ్మల్ని ఆరాధించే హస్బెండ్ కావాలి అని కోరుకున్నందుకు నా పిల్లలు కూడా మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు దొరికినారు అని. ఇంకా నేను నా పాపే చూడండి, నేను చెయ్యను అన్న పండగ మా పాప నింది,
మూడు బాగుండదమ్మా, చేసుకుందాం ఇద్దరమే అనేసి మేమిద్దరమే చేసుకున్నాం. పాటలు కూడా ఉన్నాయి మధ్యలో. మీకు బోర్ కొడితే స్కిప్ చేసేయండి, మళ్ళీ లాస్ట్లో కూడా వీడియో ఉంది. అంటే 2 పార్ట్స్ పెడదాం అనుకున్నాను, బట్ ఇంకా ఒకటే పెట్టేశాను అనమాట. ఇంకా ఎందుకంటే అండి, మేము ఎవ్రీ ఇయర్ ఆశ్రమానికి వెళ్తాం కదా, సో ఇంట్లో తక్కువ పూజ చేసుకునేది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఆశ్రమానికి వెళ్తాను, ఇంట్లో ఉంటాను. ఈరోజు బాగా జరిగినది, ఈరోజు అంతే అండి. నాకైతే మా గురువుగారు ఆశీర్వాదంతో ఆపరేషన్ అయితే అయింది, కానీ అండి నిజంగా ఇట్లా ఉందంటే నాలో ఎన్నో జబ్బులు పోయినాయి అన్న ఫీలింగ్తో ఉన్నానండి. ఆపరేషన్ వల్ల తెలీదు, ఆపరేషన్ థియేటర్లో నుండి వచ్చినాక నాకు ఎంత తేలిక అనిపించిందంటే అంత తేలిక. ఫస్ట్ వాళ్ళు లేపి నిద్ర, హలో మేడం నీ ఆపరేషన్ అయిపోయింది అంటే అనస్థిషియా ఇచ్చినారు కదా, నేను అప్పుడు గొంతు పట్టుకొని ఏమైంది నాకు ఇట్లా కదులుతూ గొంతు నొస్తుంది, ఎందుకంటే నోట్లో పైప్ వేసినాము ఆపరేషన్ అప్పుడు అని చెప్పినారనమాట. నాకు నా యూట్రస్ తీసేయటం వల్ల నాకు ఎన్నో సమస్యలు పోయినాయి అన్న ఒక ఫీలింగ్ నిజంగా ఉందండి. తెలీదు రీజను. నేను ఎన్నేళ్ళగా సఫర్ అవుతున్న చాలా బాడీ సమస్యలే కాదు, మానసిక సమస్యలు కూడా నాకు పోయిన ఫీలింగ్ వచ్చింది. సో ఈసారి పూజ చేసుకున్నందుకు మామూలు ఆనందంగా లేదు, ఏదో కొత్త జీవితం అన్న ఒక ఫీలింగ్ వచ్చిందండి. కొత్త జీవితం నాకు స్టార్ట్ అవుతుంది అని. మేము జైపూర్ వెళ్ళినప్పుడు మా చేతులు చూశాడు ఒకతను, అన్నాను కదా, అతను చెప్పినాడు, అసలు నీ యూట్రస్లో చాలా ప్రాబ్లం ఉందమ్మా, అంటే నీకు అసలు పిల్లలు పుట్టే యోగమే లేదు, నీకు పిల్లలు పుట్టినారంటే ఆ భగవంతుని ఆశీర్వాదము, నీకు అసలు పిల్లలే పుట్టే యోగం లేదు, 2 పిల్లలు నీకు భగవంతుడి ఆశీర్వాదంతో పుట్టిన పిల్లలే, న్యాచురల్గా అందరిలాగా పుట్టిన పిల్లలు కాదు, ఆయన ఆశీర్వాదాలతోటి అని షాక్ అయినానండి. ఎందుకంటే నాకు ఎవ్వరు ఈ మాట చెప్పలేదు. ఒక మా గురువు శిష్యురాలు ఒక్కటి పూజ పిల్లలు ఎప్పుడు పుడతారని నేను ఫీల్ అవుతుంటే, ఏమి ఇప్పుడు పుట్టకుంటే ఏమవుతుంది అన్నది. అంటే నాకు షాక్ అయినా, పిల్లలు పుట్టకుంటే ఏమవుతుంది అంటే మనిషి జీవితంలో పిల్లలు లేకుండా ఎట్లా అని. సో న్యాచురల్గా 1 ఇయర్ పూజ చేసినాను, శివ పూజ. ఆ తర్వాత హార్మోన్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాను, హోమియోపతి 1 ఇయర్ తీసుకున్నాను, అన్నీ తీసుకున్నా. కానీ ఎవ్వరు కూడా టెస్టులు చేపించి నీకు ప్రాబ్లం ఉంది, నీకు పుట్టరు అనే మాట ఎప్పుడు నా చెవిన వేయలేదు. నీకు పుట్టరని చెప్తారు కదా. ఫస్ట్ టైం చెప్పింది ఆగ్రాలో వెళ్ళినాం కదా, అక్కడ అతను చెప్పాడు. నాకు అసలు ఆయన చెప్పిన మాటలు ఆ 2, 3, 4 ముక్కలు చెప్పాడండి. ఉన్నది ఉన్నట్టు, నీలో తల్లి ఎన్ని మానసిక బాధలు, నిన్ను నువ్వే టెన్షన్ పెట్టుకుంటావు, ఎవరు నీకు టెన్షన్ పెట్టరు, నీలో ఎన్ని టెన్షన్స్ ఉన్నాయి తల్లి అని. అది తప్పు కాదండి, కరెక్ట్. నన్ను నేనే టెన్షన్ పెట్టుకుంటా, కానీ బయటికి చూపియను. అందరికీ డిస్కస్ చేసి నాకు ఇంత టెన్షన్ ఉంది, నేను సఫర్ అవుతున్నా అని చెప్పను అనమాట. అంత అయిపోయిన కథలు చెప్తాను అంతే తప్ప ముందు ఎప్పుడు చెప్పను నేను. ఇప్పుడు ఆపరేషన్ అయిపోయి 1.5 నెల అయిందండి. ఇంకా ఫిబ్రవరి 13 వరకు ఇట్లే రెస్ట్లో ఉండాలి నేను. వాడతాను ఫస్ట్ పరవన్నం చట్నీ, ఇడ్లీ, మంచినీళ్ళు హాట్ ప్యాక్ లో పెట్టు లేదా దాంట్లో పెట్టు, అంతా ఒకటే. 4 ఇడ్లీలు పెట్టు, చట్నీ పెట్టి స్పూను, ఇడ్లీ పాయసానికి స్పూను, గ్లాస్ లో నీళ్ళు పెట్టు. ఇక్కడ పూలు ఇంకా మిగిలినాయి, అవి ముక్కోని పెట్టినా. సరే ఇది వాడినా బాబా, నేను ఒక్కసారి చూడాలయ్యా. గురూజీ పాటలు పాడు. ఇవి కూడా సాయిబాబా గురూజీకి వస్తాయి కదా. జయనందలాల వాడనా, నీకు ఇష్టం కదా. జై నందలాల జై గోపాల, జై నందలాల జై గోపాల, శ్రీ రాధే గోవింద, మను బజరే హరి కా ప్యారా నామ హై, గోపాల హరి కా ప్యారా నామ హై, నందలాల హరి కా ప్యారా నామ హై. సుఖ సారి శ్రీ రాధే గోవింద, మను బజరే హరి కా ప్యారా నామ హై, గోపాల హరి కా ప్యారా నామ హై, नंदलाला हरि का प्यारा नाम है. गिरिधर नागर कहते मीरा, शूर के श्यामल छाया, शूर के श्यामल छाया. गिरिधर नागर कहते मीरा, शूर के श्यामल छाया, शूर के श्यामल छाया. राधा शक्ति बिना न कोई, श्यामल दर्शन पाए, श्यामल दर्शन पाए. राधा शक्ति बिना न कोई, श्यामल दर्शन पाए, श्यामल दर्शन पाए. आराधन के राधे राधे, खाना बागे आवे,
खाना बागे आए श्री राधे गोविंदा मन भज रे हरि का प्यारा नाम है गोपाला हरि का प्यारा नाम है नंदलाला हरि का प्यारा नाम है जय नंदलाला जय गोपाला जय नंदलाला जय गोपाला श्री राधे गोविंदा मन भज रे हरि का प्यारा नाम है गुरु जी की फेवरेट हरि का प्यारा नाम है नंदलाला हरि का प्यारा नाम है అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది అది ఏ దైవం అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఇల్లు వాకిలి వల్లు మా గురుజీ ఇట్లాగే పడతాడు ఇల్లు వాకిలి వల్లు మానసు ఈశుని కొరువనిపించాలి ఇల్లు వాకిలి వల్లు మానసు ఈశును కొలువనిపించాలి ఎల్లవేళలా మంచు కడిగిన మల్లె పూల ఉండాలి దీపం మరి మరి వెలగాలి తెరలు పొరలు తొలగాలి అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది తల్లి తండ్రి గురువు పెద్దలు పిల్లలు కొలిచే దైవం తల్లి తండ్రి గురువు పెద్దలు పిల్లలు కొలిచే దైవం కళ్ళ కపటం తెలియని పాపల తల్లులు వలచే దైవం ప్రతి మనిషి నడిచే దైవం ప్రతి పురుగు ఎగిరే దైవం అడుగడుగున గుడి ఉంది అందరిలో గుడి ఉంది ఆ గుడిలో దీపముంది అది ఏ దైవం గురూజీ నేర్చుకున్న పాట అది ఇప్పుడు గురూజీ మీద అమ్మా అమ్మా విన్నావా పరమానందుడు వచ్చాడు స్వామి పరమానందుడు వచ్చాడు మన పరమానందుడు వచ్చాడు భగవతిని బనని తనయుండై క్షేత్రపాలునకు పుత్రుండై భగవతిని బనని తనయుండై జగతి లోపల భక్త కోటిని బ్రోచిన వాడు ఇతడేనే అమ్మా అమ్మా విన్నావా పరమానందుడు వచ్చాడు స్వామి పరమానందుడు వచ్చాడు మన పరమానందుడు వచ్చాడు బిజారలో పుట్టినవాడు కృష్ణదేవపురముల పెరిగినవాడు స్వామి పరమానందుడు ఇతడేనే బిజారలో పుట్టినవాడు కృష్ణదేవపురముల పెరిగినవాడు కోనోగ్రాముల వెలిశాడు స్వామి పరమానందుడు ఇతడేనే అమ్మా అమ్మా విన్నావా పరమానందుడు వచ్చాడు స్వామి పరమానందుడు వచ్చాడు మన పరమానందుడు వచ్చాడు పసిబాలుండై వచ్చాడు కన్నుల ఎదుట నిలిచాడు గజ్జలు గల్లున మ్రోయంగా గంతులు వేసి ఆడాడు పసిబాలుండై వచ్చాడు కన్నుల ఎదుట నిలిచాడు గజ్జలు గల్లున మ్రోయంగా గంతులు వేసి ఆడాడు అమ్మా అమ్మా విన్నావా పరమానందుడు వచ్చాడు స్వామి పరమానందుడు వచ్చాడు మన పరమానందుడు వచ్చాడు ముద్దుల మోమున ముంగురులాడగా మురళీ గానము చేశాడు లీలలు మహిమలు చూపాడు మన గురుదేవుండు ఇతడేనే ముద్దుల మోమున ముంగురులాడగా మురళీ గానము చేశాడు లీలలు మహిమలు చూపాడు మన గురుదేవుండు ఇతడేనే అమ్మా అమ్మా విన్నావా పరమానందుడు వచ్చాడు స్వామి పరమానందుడు వచ్చాడు మన పరమానందుడు వచ్చాడు అవతారంబులు చూపినవాడు ఆనందములో ముంచినవాడు అన్నియు తానేనన్నాడు అభయం ఇచ్చి ఉన్నాడు అవతారంబులు చూపినవాడు ఆనందములో ముంచినవాడు అన్నియు తానేనన్నాడు అభయం ఇచ్చి ఉన్నాడు అమ్మా అమ్మా విన్నావా పరమానందుడు వచ్చాడు స్వామి పరమానందుడు వచ్చాడు మన పరమానందుడు వచ్చాడు ఇచ్చేద్దామా ఇక ఓం శుద్ధం బుద్ధం పాడదామా నీకు ఆకలి వేస్తుందంటే ఓం శుద్ధం బుద్ధం ముక్తం శ్రీ పరమానందం
జయ శ్రీ పరమానందం ధృతనరవిగ్రహదేవం వందే విశ్వేశం శాంతం దాంతం సుందరకాంతం కరుణాగణమురతిం జయ కరుణాగణమురతిం మంగళమండిత అంగం విశ్వంభరరూపం ఓం హర హర సద్గురు మహదేవ ఓం సౌమం బ్రహ్మం దీపం సచ్చిదానందం జయ సచ్చిదానందం కేవలబోధస్వరూపం వందే యోగీశం శౌర్యం శాంతం శౌర్యవంతం వీర్యోబలదీప్తం జయ వీర్యోబలదీప్తం తాపసతేజసదీప్తం నిర్జితదేహబోధం ఓం హర హర సద్గురు మహదేవ ఓం ధర్మం నిత్యం సత్యం సంస్థాపనహేతో పునఃసంస్థాపనహేతో నిర్మిత సంహతి చక్రం పరమానంద సంగం నిత్యం సర్వం కర్మం కూర్చన్ విశ్వహితభూతం జయ విశ్వహితభూతం ఓం హర హర సద్గురు మహదేవ ఓం జాతి ధర్మం నిర్విశేషం విశ్వజన సర్వం తంగు విశ్వజన సర్వం ఐక్యోవద్దో కోతుం వందే శాగనిశం స్పృశ్యం హింసాద్వేషం మార్జిత భేద బుద్ధిం ఓం మార్జిత భేద బుద్ధిం స్థాపిత మీలన కేంద్రం విశ్వం మీలన కేంద్రం వందే పరమేశం ఓం హర హర సద్గురు మహదేవ ఓం రోగం శోకం పాకం తాపత్రయహరణం తాపత్రయహరణం రక్షాయితు సర్వం వందే ఆర్తేశం భీతం త్రస్తం క్లీబం సర్వే ఆశాసం తంగు సర్వే ఆశాసం పరమానందం ప్రాప్తం సచ్చిదానందం ప్రాప్తం వందే జ్యోతిషం ఓం హర హర సద్గురు మహదేవ 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 जय बोलो श्री स्वामी परमानंद महाराज की जय जय बोलो श्री रामकृष्ण परमहंस की जय जय बोलो श्री शारदा माई की जय जय बोलो श्री विवेकानंद महाराज की जय जय बोलो श्री रामानंद अवधूत की जय जय बोलो श्री बौलानंद अवधूत की जय जय भक्तजनों की जय जय गुरु మళ్ళీ కావాలంటే ఇద్దరమే కనుక బాగా ఇంకా పూజ అయినాక పక్కింటి వాళ్ళకి కూడా ఇడ్లీ చట్నీ పాయసం ఇచ్చేసినాము. ఇంకా మేము తిన్నామండి. సాయంత్రం మళ్ళీ 5కి తిన్నాం కిచిడి. మా పాప ఆశ్రమం కిచిడి తినటం లేదు. నేను ఆశ్రమం కిచిడి మిస్ అయిపోతున్నానని ఫీల్ అవుతుంది. సడన్గా నా మైండ్కు అవును మన ఇద్దరం ఉంటేమి మన ఇద్దరికి చేసుకుందాంపా అన్నీ ఉన్నాయనేసి అంటే నేను అడుగుదాం అనుకున్నా. నువ్వేమన్నా అంటావు ఏమన్నా అడగలేదమ్మా అని అన్నదనమాట.
సో మా ఆశ్రమంలో ఎలా చేస్తారో అదే టేస్ట్ దింపినానండి. మా పాపకు మా ఆశ్రమము గోబీ అంటే కూడా పంచ ప్రాణాలు. మా ఆయనకు చెప్పిన, ఈ పిల్ల కోసం ఒక గోబీ తెమ్మంటే మా పాప ఏమనింది, నాకు గోబీ ఆశ్రమంది బాగుంటుంది, కాకపోతే ఆ టేస్ట్ రాదు అంట అని 2 రోజులుగా ఫీల్ అవుతా ఉంటే నేను కూర్చొని నాకు పెళ్ళికి ముందే నేను నేర్చుకున్నానండి. ఎర్ర కందిపప్పు బియ్యం వేసి కిచిడి చేయటం మా గురువు శిష్యుల దగ్గర. మేము మా అమ్మ ఉన్నప్పుడు కూడా మేము ఆశ్రమానికి పోకపోతే ఇట్లాగే నేను మా అమ్మ కలిసి చేసుకునేవాళ్ళం. ఇప్పుడు నేను నా కూతురు కలిసి చేసుకున్నాం. ఏంటంటే ఆశ్రమంలో ఏం వంటలు చేస్తారో అవి చేసి అక్కడ కనీసం 1,00,000 మంది తింటారండి. ఆశ్రమంలో గురూజీ బర్త్డే రోజు బాబా ప్రసాదం అని వస్తారు అందరు, ఎక్కడెక్కడోళ్ళు. ఇంకా ఒక సంతలాగా వచ్చి ఆడ స్వీట్ స్టాల్స్ అన్నీ ఓపెన్ చేస్తారు. అవన్నీ కూడా నేను మా వారిని షూట్ చేసుకురమ్మన్న వీడియోలు వాళ్ళు వచ్చాక ఎడిటింగ్ చేసి ఒకరోజు చక్కగా పెడతాను. నేను వెళ్ళినప్పుడు 2 years ago వీడియో పెట్టినాను. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లేలిస్ట్లో చూడండి. స్వామి పరమానంద ఆశ్రమ్ భవనోగ్రామ్ అని పార్ట్ 1 పార్ట్ 2 చేశాను. సో ఇంకా నాకు మా పాపకైతే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కిచిడి వండి పెట్టాను. ఇంకొక 7 నిమిషాలు ఉంది. 7 నిమిషాల్లో నేను మళ్ళీ ఒకసారి నా బంగారు టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నా. 20 ఏళ్ళు అయిపోయింది నా బంగారు పోయి. మీకు అప్పుడు లాస్ట్ వీడియోలో చెప్పిన కదా, మా అత్తగారు వాళ్ళు ఎవ్వరికి చెప్పనీలేదండి. 25వ తేదీ డిసెంబరు, 24 మా మరిది పెళ్ళి అయిపోయింది. 25 డిసెంబరు ఇంకా బయటికి వెళ్ళాము. పాప ఏడుస్తూ ఉంది కదా అని అంతా కూడా బంగారు రూమ్లోనే పెట్టి వెళ్ళాను. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను, ఇప్పుడు టూకీగా చెప్తున్నాను. నేను అది లైఫ్ లాంగ్ చెప్పుకుంటూనే ఉంటా, చచ్చే వరకు వదలనమాట. దానివల్ల చాలామంది రియలైజ్ అయినారు అప్పుడు, ఇంకా అవుతూనే ఉన్నారు ఇప్పటికి కూడా. నా దడ నాకంటే కూడా పక్కనోడికి ఎక్కువ దడ పుట్టించిందనమాట. ఎందుకంటే 50 తులాల బంగారు కదండి. ఒక్కటేసారి దారిదోపిడిలాగా అయిపోయిందనమాట. వాళ్ళు లేదా అండి, మా బావగారికి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పేసి అందరూ ఏమన్నారు తెలుసా, ఫస్ట్ ఆయనకు చెప్పకూడదని వాళ్ళు మాట్లాడుకున్నారు పోయినప్పుడు. తర్వాత లేదా నేను మీకు అలనాటి నా జ్ఞాపకాలను ఎందుకు చెప్తున్నా అంటే, నాకు మా అత్తగారి ఇంట్లో బద్ధ శత్రువు ఎవరన్నా ఉన్నారంటే ఫస్ట్ మా బావగారు అనమాట. అన్ని నష్టాలు ఆయన వల్ల, నాకు లాభాల కంటే నష్టాలు ఎక్కువ. అందుకనే నేను ఆ ఫ్రస్ట్రేషన్ వీడియో చేస్తున్నాను. ఆయనకు హార్ట్ ప్రాబ్లం అంట, ఎవరు చెప్పకండి వీళ్ళు మాట్లాడుకోవడం. ఆయన రాముడు వీళ్ళింటికి అన్నమాట. ఆయన రాముడు అయితే మా ఆయన లక్ష్మణుడు అన్నమాట. ఇంకా మిగిలిన వాళ్ళంతా కుటుంబం ఆయనను ఒక రారాజులాగా త్యాగశీలి, శిబి చక్రవర్తికి ఉన్నంత త్యాగం ఉన్న ఫీలింగ్లో బతుకుతుంటారు అందరూ. నాకు మండుతూ ఉండేది ఎప్పుడు. ఇంకా అందుకని వాళ్ళు మా అమ్మ వాళ్ళకి చెప్పొద్దని వాళ్ళ కండిషన్, మా బావగారి కండిషన్ ఫోన్లో అమ్మ వాళ్ళకి చెప్పొద్దాం, ఫస్ట్ ఏది చూడు అమ్మ వాళ్ళకి చెప్పొద్దు ఇదే. ఇంకా రాముడు చెప్పడము, మా లక్ష్మణుడు అదే మాట వినడం, చెప్పొద్దని మా పుట్టింటోళ్ళకి ఒక్కరికి కూడా చెప్పకుండా 6 నెలలు నా కడుపులో దాచుకున్న నా బిడ్డతో పాటు ఆ రహస్యాన్ని 6 నెలలు నా కడుపులో దాచుకున్నాను. మా చెల్లెలు నాకేం చేసిందంటే ఒక జ్యువెలరీ బాక్స్ కూడా పోతే నాకు ఇచ్చింది, రాళ్ళ సెట్టు పెట్టుకొని. నేను వాళ్ళ దగ్గర ఒక ముసి నవ్వులు నవ్వి తీసుకున్నాను. కానీ వాళ్ళకి ఎప్పుడు చెప్పినానంటే, నేను అమ్మకు తెలిసిన తర్వాత చెప్పిన. ఫస్ట్ అమ్మకు తెలిసింది. మా అమ్మ ఏంటి, ఇంకా నేను కడుపుతో ఉన్నాను, స్టిచ్చెస్ వేసినారు నాకు, దానికని నాకు రెస్ట్ 1 month నాకు హెల్ప్గానే వచ్చిందనమాట. 2వ డెలివరీ అప్పుడు కూడా, అదే 6th monthలో. ఇంకా నేను మా అమ్మకు చెప్పిన. యాక్చువల్గా దీని మధ్యలో ఇంకో మ్యాటర్ ఉంది, అది మళ్ళీ చెప్తాను. మా అమ్మకి చెప్తానే నాకు తెలుసు అనింది. పిన్ని చెప్పింది. పిన్ని ఏమనిందంటే, ఆ పిల్ల కడుపుతోంది, అడగద్దు, ఫీల్ అయిపోతుంది అని చెప్పిందని మా అమ్మ ఒక షాక్ ఇచ్చింది. ఎలా తెలిసిందంటే, మా పిన్నికి మా తోడుకోడలు వాళ్ళ పిన్ని, మా పిన్ని ఒకే ఊరు అన్నమాట. అంటే రిలేషన్స్ అవుతారు ఇద్దరు. అంటే మా పిన్నికి నేను అక్క కూతురు, మా పిన్ని రిలేషన్కు మా తోడుకోడలు వచ్చి తన అక్క కూతురు. వాళ్ళు చెప్పినారంట, నన్నేమో చెప్పొద్దన్నారు, వాళ్ళు మాత్రం చెప్పుకున్నారు. వాళ్ళు ఎప్పుడో చెప్పినారు వచ్చి, ఇట్లా మీ అక్క కూతురుది బంగారు పోయిందంట అనేసి అని. నా బంగారు నన్ను చెప్పొద్దని, అందుకే మా ఇంట్లో మా బంధువులందరికీ మా గురువు సాక్షిగా చెప్తున్నాను,
ఇలా ఒకరికి చెప్పొద్దని దాచిపెట్టినారంటే అది మీ ఇంట్లోనే పోయింది, మీ వాళ్ళ మధ్యలోనే పోయింది, అందుకే అంత రహస్యం చేశారు. అప్పుడు మాకు ఒక్క మాట చెప్పింటే అనంతపురంలో మేము వచ్చి నీకు కూర్చొని నీ బంగారు నీకు తీపిచ్చేవాళ్ళం. పోలీసు మా మేనమామకు ఒక పోలీస్ ఫ్రెండ్ ఉండేవాడు. ఆ రోజు మా ఆయన ఫ్రెండ్ కూడా పెళ్ళికి వచ్చిపోయినాడు. ఆయన కూడా దాన్ని డీల్ చేయలేకపోయినాడు. అంటే మీ కుటుంబంలోనే మీరు పోగొట్టుకుంటే నేను మీ వాళ్ళని నీకు ఎలా చెప్పగలను అన్న ఫీల్తో అతను కూడా దాన్ని ఆ కేసు నుండి తప్పించుకున్నారనమాట. ఇంకా మా అన్న ఒకటే మాట అన్నాడు, ఒక్క ఫోన్ నాకు చేసింటే నేను వచ్చి ఖాళీగా ఉండి అక్కడే కూర్చొని నీ బంగారు తేల్చేవాళ్ళం కదా, మన సంగతి నీకు తెలీదా, మనం అందరం ఎలాంటి వాళ్ళము అని. ఇంకా ఆ రోజు నుండి మా ఆయన అంటే ఎవరికి నచ్చదు మ్యాక్సిమం. ఎందుకంటే ఎవరికి చెప్పనిలా వాళ్ళన్న మాట విని. ఇంకా అందులో ఒకసారి మధ్యలో మా బ్రదర్ 4 నెలల తర్వాత అడిగాడు, మా అమ్మవి అందులో డైమండ్ కమ్మలు ఉండే, అవి ఇస్తావా, అమ్మినారా దాని క్యాష్ ఏమైంది అంటే మా ఆయనను చెప్తున్నా, ఏమండి అడుగుతున్నాడు ఇప్పుడన్నా చెప్దాము అంటే మా ఆయన పైకి పిలుచుకెళ్ళి చెప్పొద్దు అని బ్రతిమలాడితే చెప్పలేదు. ఇంకా అప్పటి నుండి మా అత్తగారు వాళ్ళను ఎదిరించడం నేను మొదలుపెట్టిన. ఇంకా పెళ్ళిలో తెలుసా అండి, నన్ను ఎవ్వరు ఏడవనివ్వలేదు. మా మరిది పెళ్ళిలో అందరూ వ్రతం అప్పుడు కానీ ఎప్పుడు కూడా ఏడవనియలే. నన్ను కడుపులోనే పెట్టుకొని ఇచ్చినారు నా బాధను. ఎవరికి చెప్పొద్దు పైగా పని చేయని కూడా కూర్చోబెట్టినారంటే మా అత్తగారు క్షణం పిలిచి పని అంటే నాకు బాధపడే ఛాన్స్ ఇవ్వలేదు, ఏడవనివ్వలేదు. అందుకే ఆ చిన్నది కడుపులో ఉన్నప్పుడు నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. నాకు అది ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే మా పెద్ద పాప చెప్పింది, టెన్షన్స్ ఉంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందని. తనకు కూడా ఎప్పుడన్నా వస్తుంటుంది. ఎప్పుడు నాకు టెన్షన్ ఉన్నప్పుడు యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందండి. సో నేను ఈరోజు నా బాధ ఇలా డైరెక్ట్గా చెప్పినాను చూడండి. మా మధ్యనే పోయిందని అందరూ నేను ప్రశ్నలు అడిగినప్పుడు కూడా ఎక్కడ ప్రశ్నలు అడిగినా ఇదే జవాబు, అది బయట పోలేదు, మీ మధ్యనే పోయిందని. ఆ భగవంతుడికి తెలుసు. 20 మా గురూజీ బర్త్డే రోజు పోయింది. అట్లంటే మా గురువు మీద నాకు ద్వేషం లేదు. నా కర్మ అంతా తీసుకున్న వాడికి మా గురూజీ ఇచ్చేసినాడు అని అనుకున్నా. ఫైనల్లీ నా కూతురికి కిచడీ తినిపించి మా ఆశ్రమం పిక్చర్ కూడా వేస్తే చూడండి. ఆ ఆశ్రమంలో ఇది 2 సేమ్గా ఉన్నాయా లేదా అంత ఉంటుందండి. ఆశ్రమంలో పొద్దున్న నుండి చేస్తూనే ఉంటారు. ఇలాగే చేసి పెట్టారండి నా కూతురికి. బాయ్, సీ మళ్ళీ నెక్స్ట్ వీడియో.